ఈరోజు మా లారీలో వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు పుదీనా, టమాటా, ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆయిల్. ముందుగా గిన్నె పెట్టి స్టవ్ ముట్టించి దాంట్లో ఆయిల్ వేసి దాంట్లో పలావ్ దినుసులు వేసి ఆనియన్స్ వేసి ఉల్లిపాయలు వేసాను ఫ్రెండ్స్. మనం ముందుగానే దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం పుదీనా వేసుకున్నాము. పుదీనా వేసుకున్నాక పుదీనా అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాం. అలాగే వీటిలో ఉన్న ఈ టేస్టింగ్ సాల్ట్ అంటారు, ఇది కూడా వేసుకున్నాం. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. ఆ గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వాటర్ మరిగేలోపు మనం 1 గ్లాస్ బియ్యం కడుక్కున్నాం. 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. కడిగి ఆ ఎసురు మసాలా ఎసురు మరిగేలోపు ఇవి కడిగేసి మసాలా ఎసురు మరిగిన తర్వాత ఈ ఎసురు మరిగిన తర్వాత తీసుకెళ్ళి బియ్యాన్ని మనం దీంట్లో వేసేసుకోవడం. ఎసురు అయితే మరిగిపోయింది కదా, ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ బియ్యాన్ని దీంట్లో వేసుకున్నాం. బియ్యం వేసుకున్నాం కదా, సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. వాసన భలే వస్తుంది ఫ్రెండ్స్. చూసారా, నీరంతా ఇంగిపోయింది. పొడి పొడిగా రైస్ అంతా ఇలా పొడి పొడిగా వస్తుంది. స్మెల్ భలే వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మనం చికెన్ కర్రీ కానీ ఫ్రై కానీ ప్రిపేర్ చేద్దాం. ఓకేనా? మనం చికెన్ ప్రిపేర్ చేస్తున్నాం. ముందుగా ఆయిల్ వేసుకున్నాం. నూనె వేడెక్కాక మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఉల్లిపాయలు వేగినాయి కదా, అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వేసుకున్నాం కదా, అల్లం అంతా ఒక 5 నిమిషాలు పచ్చి వాసన పోయేదాకా వేగిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు, చికెన్ వేసిన ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత కొత్తిమీర ఉంటే పుదీనా వేసుకోవచ్చు. కొత్తిమీర ఏంటంటే చాలా వరకు అందరూ లాస్ట్లో వేస్తారు, అంటే గార్లిక్ చేసినట్టుగా ఉండటానికి. అట్లా కాకుండా ఇట్లా వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టిద్ది అనమాట, కొత్తిమీర ఫ్లేవర్. చాలామంది తెలిసే ఉంటుంది, అయినా చెప్తున్నా.
ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటాం. కొంచెం వేగింది కదా, లైట్గా ధనియాల పొడి, అండ్ హాఫ్ స్పూన్ కారం, గుమ్మలాడే చికెన్ ఫ్రై రెడీ. లైట్గా గ్రేవీ ఉంటుంది రైస్లోకి. చూస్తుంటే ఎలా ఉంది, నోరు ఊరిపోతుంది కదా, అట్లుంటుంది మనతోని.